శ్రీరామ్ జై భగీరథ జై భగీరథ జై సగర జై సగర సాగర్ల ఐక్యత వర్ధిల్లాలి సాగర్ల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భగీరథ జై భగీరథ జై సగర జై సగర సగర్ల ఐక్యత వర్ధిల్లాలి సగర్ల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భగీరథ జై భగీరథ జై భగీరథ జై భగీరథ జై సగర జై సగర ఐక్యత వర్ధిల్లాలి సగర్ల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన భాగ్యనగరంలోని కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర భద్రాచలం వరకు కొనసాగుతూ ఉంది. ఈరోజు 6వ రోజు ఖమ్మం పట్టణానికి చేరువలోకి వచ్చింది. అయితే మరో 4 రోజులు కొనసాగేటువంటి ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున మా సగరుల యొక్క స్పందన కనిపిస్తూ ఉంది. భద్రాచలంలో 17వ తేదీన జరగనున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, వడిబియ్యం మీ పాదయాత్ర ద్వారా తీసుకెళ్తున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత ప్రతి సంవత్సరము శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క వారసులుగా ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ మేమే తీసుకుంటా ఉన్నాం. దానికి ఈ సంవత్సరమే నాంది పలుకుతూ తీసుకున్నటువంటి నిర్ణయానికి మొదటిసారి కాబట్టి భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంది. మరి భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర సగరులకు నేను ఒక పిలుపునిస్తా ఉన్న తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఈ సంవత్సరము 17వ తేదీన జరగనున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సగరులు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వాడలో జరుగుతున్నటువంటి సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణానికి సగరులే పట్టు వస్త్రాలు సమర్పించాలి, సగరులే తలంబ్రాలు ఇవ్వాలి, సగరులే వడిబియ్యం కూడా సగర జాతి బిడ్డలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మనము వారసులం, శ్రీరామచంద్రుని యొక్క వారసులము. మనకు తెలుసు కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తం కూడా చరిత్ర మొత్తం చూసుకుంటే మనం ఆ రోజు నుంచి సగర చక్రవర్తి మొదలుకుంటే చివరిగా శ్రీరామచంద్రుని వరకు కూడా మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనవారు మనంగా గౌరవించుకొని మరి మన శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణాన్ని వైభవంగా జరుపుకునేందుకు మన సగరులమే కారకులం కావాలి. ప్రతి కళ్యాణం ఏ ఊర్లో జరిగినా, ఏ వాడలో జరిగినా ఆ కళ్యాణంలో సగరులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి అంగరంగ వైభవంగా సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరుపుట్లో నిమగ్నులు కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. జై సగర, జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర సగర బంధువులందరికీ నమస్కారం. మరి ఈ యొక్క మహాపాదయాత్ర సందర్భంగా మరి ఈ రోజుకు 4 రోజులు పూర్తయింది. మరి ఇప్పటికీ ఖమ్మం చేరుకున్నారు. మరి చివరిగా 16వ తారీఖు మరి కొత్తగూడెం నుంచి భద్రాచలం మధ్యలో పాదయాత్ర కొనసాగుతుంది. మరి మన సగర బంధువులందరూ కూడా ఈ యొక్క పాదయాత్రకు సంఘీభావం తెలియజేయాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన సగర బంధువులందరూ కూడా 16వ తారీఖున మరి భద్రాచలంకు దగ్గరలో సమీపంలో వచ్చి అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలి. తెలియజేస్తే మనం ఈ యొక్క రాష్ట్రంలోని ఉన్నటువంటి మన పాలకులకు అందరికీ కూడా మన సగర జాతి యొక్క ఔన్నత్యాన్ని మనం కనపరచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సగర బంధువులందరూ కూడా ఆ రోజు ఈ యొక్క పాదయాత్రకు అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై భగీరథ.